నా పేరు డాక్టర్ బి. శ్రీదేవి. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల చీరాలలో రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ ఉత్పన్నాలు, వాటి తయారీ పద్ధతులు. మీరు ఈ వీడియో ద్వారా కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ ఉత్పన్నాల తయారీ విధానాలను, ఉత్పన్నాలైనటువంటి యాసిడ్ ఆర్ ఎసైల్ క్లోరైడ్, ఎన్హైడ్రైడ్, ఎస్టర్, ఎమైడ్ల తయారీ విధానాలను మరియు ఎస్టరీకరణం చర్యా విధానాన్ని నేర్చుకుంటారు. కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ ఉత్పన్నాలు, వాటి తయారీ పద్ధతులు. కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహం అనగా COOH ప్రమేయ సమూహంలోని OH సమూహాన్ని Cl క్లోరైడ్, OCOR ఎసైలాక్సీ, OR ఆల్కాక్సీ, NH2 ఎమినో న్యూక్లియోఫైల్ తో ప్రతిక్షేపించగా యాసిడ్ ఆర్ ఎసైల్ క్లోరైడ్, ఎన్హైడ్రైడ్, ఎస్టర్, ఎమినో ఎమైడ్లు వరుసగా ఏర్పడతాయి. ఈ ఉత్పన్నాలన్నీ కూడా న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల ద్వారా ఏర్పడతాయి. కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ ఉత్పన్నాలు, తయారీ పద్ధతులు. కార్బాక్సిలిక్ ఆమ్ల ఉత్పన్నాలను వాటి కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి ఏ విధంగా తయారు చేస్తారో పరిశీలిద్దాం. అతి ముఖ్యమైన కార్బాక్సిలిక్ ఉత్పన్నాలైనటువంటి యాసిడ్ ఆర్ ఎసైల్ క్లోరైడ్, ఎన్హైడ్రైడ్, ఎస్టర్, ఎమైడ్లను వాటి అనురూపక కార్బాక్సిలిక్ ఆమ్లాలను ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్తో చర్యనొందించిన యాసిడ్ ఆర్ ఎసైల్ క్లోరైడ్లు ఏర్పడతాయి. అదేవిధంగా కార్బాక్సిలిక్ ఆమ్లాలను యాసిడ్ ఆర్ ఎసైల్ క్లోరైడ్, ఆల్కహాల్, ఎమీన్ ఆర్ ప్రతిక్షేపక ఎమీన్లతో న్యూక్లియోఫిలిక్ ఎసైల్ ప్రతిక్షేపణ చర్య ద్వారా చర్యనొందించిన ఎన్హైడ్రైడ్, ఎస్టర్, ఎమైడ్లను తయారు చేయవచ్చు. ఈ ఉత్పన్నాలను మనం గమనించినట్లయితే కార్బాక్సిలిక్ ఆమ్లంలోని OH సమూహాన్ని Cl OCOR ఎసైలాక్సీ, OR ఆల్కాక్సీ, NHR ఆల్కైల్ ఎమినో న్యూక్లియోఫైల్ ప్రతిక్షేపణ చర్య ద్వారా ఏర్పడుతాయి. యాసిడ్ క్లోరైడ్ తయారీ పద్ధతులు. కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహంలోని OH సమూహాన్ని హాలోజన్ పరమాణువుతో ప్రతిక్షేపిస్తే యాసిడ్ క్లోరైడ్లు ఏర్పడతాయి. కార్బాక్సిలిక్ ఆమ్లాలను ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ లేదా ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ లేదా థయోనిల్ క్లోరైడ్తో చర్యనొందించిన యాసిడ్ ఆర్ ఎసైల్ క్లోరైడ్లు ఏర్పడతాయి. ఉదాహరణకు ఇథనాయిక్ ఆమ్లాన్ని థయోనిల్ క్లోరైడ్తో చర్యనొందించిన ఇథనాయిల్ క్లోరైడ్ ఏర్పడుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లాలు ఉప ఉత్పన్నాలుగా ఏర్పడుతాయి. బెంజోయిక్ ఆమ్లాన్ని ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్తో చర్యనొందించిన బెంజాయిల్ క్లోరైడ్ మరియు POCl3 HCl అనే ఉప ఉత్పన్నాలు కూడా ఏర్పడతాయి. ఈ చర్యలను మనం గమనించినట్లయితే కార్బాక్సిలిక్ ఆమ్లంలోని OH సమూహం క్లోరైడ్ న్యూక్లియోఫైల్ తో న్యూక్లియోఫిలిక్ ఎసైల్ ప్రతిక్షేపణ చర్య ద్వారా ప్రతిక్షేపించబడుతుంది.
కార్బాక్సిలిక్ ఆమ్ల ఉత్పన్నాలైన యాసిడ్ ఎన్హైడ్రైడ్లు తయారీ పద్ధతులు. కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి ఎన్హైడ్రైడ్లను కార్బాక్సిలిక్ ఆమ్లాలను యాసిడ్ క్లోరైడ్లతో పిరిడిన్ సమక్షంలో చర్యనొందించగా ఎన్హైడ్రైడ్లు ఏర్పడతాయి. పిరిడీనియం క్లోరైడ్ అనే లవణంగా ఏర్పడుతుంది. ఉదాహరణకు ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ను ఎసిటిక్ ఆమ్లంను మరియు ఎసిటైల్ క్లోరైడ్తో పిరిడిన్ సమక్షంలో చర్య జరపగా ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అనే ఎన్హైడ్రైడ్ పిరిడీనియం క్లోరైడ్గా ఏర్పడుతుంది. ఈ చర్య కూడా న్యూక్లియోఫిలిక్ ఎసైల్ ప్రతిక్షేపణ చర్య ద్వారా జరుగుతుంది. మనం గమనించినట్లయితే OH సమూహము స్థానంలో ఎసైల్ ప్రతిక్షేపకం చర్యనొందడం ద్వారా ఎన్హైడ్రైడ్లు ఏర్పడతాయి. పిరిడిన్ కార్బాక్సిలిక్ ఆమ్లం లోని హైడ్రోజన్ను డీప్రోటనేషన్ చెందించి కార్బాక్సిలేట్ అయాన్ యొక్క న్యూక్లియోఫిలిసిటీని అధికం చేసి త్వరితగతిలో ఎన్హైడ్రైడ్లను ఏర్పరిచే విధంగా సహకరిస్తుంది. ఎన్హైడ్రైడ్ల తయారీ పద్ధతి కార్బాక్సిలిక్ ఆమ్ల లవణాల నుండి. యాసిడ్ క్లోరైడ్లను సోడియం కార్బాక్సిలేట్ అనే లవణాలతో చర్యనొందించిన ఎన్హైడ్రైడ్లు ఏర్పడతాయి. ఉదాహరణకు సోడియం ఎసిటేట్ అనే లవణం ఎసిటైల్ క్లోరైడ్తో చర్యనొందగా ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అనే ఎన్హైడ్రైడ్ మరియు సోడియం క్లోరైడ్ లవణము ఏర్పడుతుంది. ఈ చర్య న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య ద్వారా జరుగుతుంది. సోడియం స్థానంలో ఎసైల్ సమూహం ప్రతిక్షేపించబడుతుంది. ఆ విధంగా ఎన్హైడ్రైడ్లను కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి తయారు చేస్తారు. సైక్లిక్ ఎన్హైడ్రైడ్లు తయారీ పద్ధతులు. సైక్లిక్ లేదా వలయ ఎన్హైడ్రైడ్లను డైకార్బాక్సిలిక్ ఆమ్లాలను వేడి చేయుట ద్వారా నిర్జలీకరణం జరిగి వలయ ఎన్హైడ్రైడ్లు ఏర్పడతాయి. ఉదాహరణకు సక్సినిక్ యాసిడ్ అనే డైకార్బాక్సిలిక్ ఆమ్లాన్ని 300 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేయగా నీటి అణువును కోల్పోయి సక్సినిక్ ఎన్హైడ్రైడ్ అనే వలయ ఎన్హైడ్రైడ్ను ఏర్పరుస్తుంది. అదేవిధంగా థాలిక్ యాసిడ్ అనే డైకార్బాక్సిలిక్ యాసిడ్ మరియు మాలిక్ యాసిడ్ 230 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరియు 300 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేయగా థాలిక్ ఎన్హైడ్రైడ్ మరియు మాలిక్ ఎన్హైడ్రైడ్లు అనే వలయ ఎన్హైడ్రైడ్లు నీటి అణువును కోల్పోయి అనే థాలిక్ ఎన్హైడ్రైడ్ మరియు మాలిక్ ఎన్హైడ్రైడ్ అనే వలయ ఎన్హైడ్రైడ్లను ఏర్పరుస్తాయి. ఎస్టర్లు తయారీ పద్ధతులు. కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి ఎస్టర్లను ఎలా తయారు చేస్తారో చూద్దాం. కార్బాక్సిలిక్ ఆమ్లాలను ఆమ్ల సమక్షంలో ఆల్కహాల్తో చర్యనొందించిన ఎస్టర్లు ఏర్పడతాయి. ఈ పద్ధతిని ఫిషర్ ఎస్టరీకరణము అని అంటారు. ఇది ఒక ద్విగత చర్య. పురోగామి చర్యను
ఎస్టరీకరణం అని అంటాము. కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఆమ్ల సమక్షంలో ఆల్కహాల్తో చర్యనొందగా ఎస్టర్లు ఏర్పడతాయి. ఉదాహరణకు ఇథనోయిక్ ఆమ్లాన్ని ఇథైల్ ఆల్కహాల్లతో ఆమ్ల సమక్షంలో చర్యనొందించిన ఇథనోయేట్ అనే ఎస్టర్ ఏర్పడుతుంది. అదేవిధంగా బెంజోయిక్ ఆమ్లాన్ని మిథైల్ ఆల్కహాల్లతో ఆమ్ల సమక్షంలో చర్యనొందించిన మిథైల్ బెంజోయేట్ అనే ఎస్టర్ ఏర్పడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇథనోయిక్ ఆమ్లంలోని OH సమూహాన్ని ఈథాక్సైడ్ అయాన్ తో ప్రతిక్షేపించబడి ఇథైల్ ఇథనోయేట్ అనే ఎస్టర్ ఏర్పడుతుంది. అదేవిధంగా బెంజోయిక్ ఆమ్లంలోని OH సమూహం మీథాక్సైడ్ అయాన్తో ప్రతిక్షేపించబడి మిథైల్ బెంజోయేట్ ఏర్పడుతుంది. ఈ చర్యలు కూడా న్యూక్లియోఫిలిక్ ఎసైల్ ప్రతిక్షేపణ చర్య ద్వారా జరుగుతాయి. ఎస్టర్లను యాసిడ్ క్లోరైడ్ల నుండి తయారు చేయు విధానం. ఇది ఒక మంచి సంశ్లేషణ పద్ధతి అని చెప్పవచ్చు. ఎందువలనగా యాసిడ్ క్లోరైడ్ల చర్యాశీలత చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇవి చాలా వేగంగా న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి. యాసిడ్ క్లోరైడ్లను ఆల్కహాల్తో పిరిడిన్ సమక్షంలో చర్యనొందించిన ఎస్టర్లు ఏర్పడతాయి. పిరిడీనియం క్లోరైడ్ అనే లవణంగా మార్పు చెందుతుంది. ఉదాహరణకు బెంజోయిల్ క్లోరైడ్ను మిథైల్ ఆల్కహాల్తో పిరిడిన్ సమక్షంలో చర్యనొందించిన మిథైల్ బెంజోయేట్ ఏర్పడుతుంది. పిరిడీనియం క్లోరైడ్ అనే లవణంగా ఏర్పడుతుంది. ఈ చర్యలో కూడా మనం గమనించినట్లయితే క్లోరిన్ స్థానంలో మీథాక్సైడ్ అనే సమూహం ప్రతిక్షేపించబడుతుంది. ఈ చర్య కూడా న్యూక్లియోఫిలిక్ ఎసైల్ ప్రతిక్షేపణ చర్య ద్వారా జరుగుతుంది. ఎస్టర్లను ఎన్హైడ్రైడ్ల నుండి తయారు చేసే విధానం. ఎన్హైడ్రైడ్ను ఆల్కహాల్తో చర్యనొందించిన ఎస్టర్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ను బెంజైల్ ఆల్కహాల్తో చర్యనొందించిన బెంజైల్ ఎసిటేట్ మరియు ఎసిటిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఎస్టరీకరణం చర్యా విధానం. ఎస్టరీకరణం చర్యా విధానం. ఎస్టరీకరణం అనే ప్రక్రియ ఒక ద్విగత చర్య. పురోగామి చర్యను ఎస్టరీకరణం అని అంటాము. ఎస్టరీకరణం 4 అంచెల ద్వారా జరుగుతుంది. మొదటి అంచెలో కార్బాక్సిలిక్ ఆమ్లంలోని కార్బొనిల్ ఆక్సిజన్ ప్రొటనేషన్ చెందుతుంది. తత్ఫలితంగా కార్బొనిల్ కార్బన్ ధనాత్మక ఆవేశాన్ని పొందుకుంటుంది. రెండవ అంచెలో న్యూక్లియోఫైల్ అయిన ఆల్కహాల్ కార్బొనిల్ కార్బన్తో దాడి చేసి టెట్రాహెడ్రల్ మధ్యస్థాన్ని ఏర్పరుస్తుంది. మూడవ అంచెలో ఆల్కహాలిక్ హైడ్రోజన్ కార్బాక్సిలిక్ ఆమ్లంలోని OH సమూహంతో ధనావేశ నీటి అణువును ఏర్పరుస్తుంది. నాలుగవ అంచెలో తటస్థ నీటి అణువు మరియు ప్రోటాన్ నిష్క్రమణం చెంది ఎస్టర్ అనే కొత్త ఉత్పన్నం ఏర్పడుతుంది. ఎమైడ్లను 4 విధాల ద్వారా తయారు చేయవచ్చు. కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి, యాసిడ్ క్లోరైడ్ల నుండి, ఎన్హైడ్రైడ్ల నుండి మరియు ఎస్టర్ల నుండి. మనం గమనించినట్లయితే
యాసిడ్ క్లోరైడ్ల నుండి ఎస్టర్లను సంశ్లేషించేటటువంటి విధానం ఒక మంచి తయారీ పద్ధతి అని చెప్పవచ్చు. ఎందువలననగా యాసిడ్ క్లోరైడ్లు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో వేగంగా పాల్గొంటాయి. ఎందువలననగా వీటికి చర్యాశీలత అధికంగా ఉంటుంది. క్లోరిన్ ఎలక్ట్రాన్ ఉపసంహారక సమూహం అయినందువలన వీటికి చర్యాశీలత అధికంగా ఉంటుంది. యమైడ్లను కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి తయారు చేసే విధానం. కార్బాక్సిలిక్ ఆమ్లాలను అమ్మోనియాతో చర్య జరపగా వాటి అనురూపక అమ్మోనియం లవణాలను ఏర్పరుస్తాయి. ఈ లవణాలను వేడి చేయగా నీటి అణువును కోల్పోయి యమైడ్లు తయారవుతాయి. ఉదాహరణకు ఎసిటిక్ ఆమ్లాన్ని అమ్మోనియాతో చర్య జరపగా వాటి అనురూపక అమ్మోనియం ఎసిటేట్ను ఏర్పరుస్తుంది. వీటిని వేడి చేయగా ఎసిటమైడ్ ఏర్పడతాయి. మనం గమనించినట్లయితే ఈ చర్య కూడా న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య ద్వారా జరుగుతుంది. కార్బాక్సిలిక్ ఆమ్లంలోని OH సమూహం NH2 సమూహంతో ప్రతిక్షేపణం చెందుతుంది. యాసిడ్ క్లోరైడ్లను యమైడ్లు తయారు చేసే పద్ధతి. యాసిడ్ ఎసైల్ క్లోరైడ్లను అమ్మోనియాతో చర్యనొందించిన యమైడ్లు ఏర్పడతాయి. ఉదాహరణకు ఎసిటైల్ క్లోరైడ్ను బెంజైల్ క్లోరైడ్ను అమ్మోనియాతో చర్యనొందించిన ఎసిటమైడ్ మరియు బెంజమైడ్లు ఏర్పడతాయి. ఈ చర్య కూడా న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య ద్వారా జరుగుతుంది. క్లోరిన్ సమూహాన్ని NH2 న్యూక్లియోఫైల్తో న్యూక్లియోఫిలిక్ ఎసైల్ ప్రతిక్షేపణ చర్య ద్వారా ప్రతిక్షేపించగా యమైడ్లు ఏర్పడతాయి. యమైడ్లను ఎన్హైడ్రైడ్ల నుండి తయారు చేసే విధానం. ఎన్హైడ్రైడ్లను అమ్మోనియా లేదా ఆల్కైల్ ప్రతిక్షేపక అమ్మోనియాతో చర్యనొందించగా యమైడ్లు మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ను అమ్మోనియాతో చర్యనొందించిన ఎసిటమైడ్ మరియు ఎసిటిక్ ఆమ్లం ఏర్పడుతుంది. బెంజోయిక్ ఎన్హైడ్రైడ్ను అమ్మోనియాతో చర్యనొందించిన బెంజమైడ్ మరియు బెంజోయిక్ ఆమ్లం ఏర్పడుతుంది. మనం గమనించినట్లయితే ఎన్హైడ్రైడ్లోని ఎసైలాక్సీ సమూహం NH2 న్యూక్లియోఫైల్తో ప్రతిక్షేపణం చెంది యమైడ్లను ఏర్పరుస్తాయి. ఎస్టర్ల నుండి యమైడ్లను తయారు చేయు విధానం. యమైడ్ల చర్యాశీలత మిగతా ఉత్పన్నాల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అందువలన ఎస్టర్లను ద్రవ అమ్మోనియాతో కొంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన యమైడ్లు ఏర్పడతాయి. ఉదాహరణకు ఇథైల్ ఎసిటేట్ అనే ఎస్టర్ను ద్రవ అమ్మోనియాతో 0 నుండి 5 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేయగా అప్పుడు మాత్రమే ఎసిటమైడ్ మరియు ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడతాయి. మనం గమనించినట్లయితే ఇథైల్ ఎసిటేట్లోని ఈథాక్సీ సమూహము NH2 న్యూక్లియోఫైల్తో ప్రతిక్షేపణం చెందించి యమైడ్లను తయారు చేయవచ్చు. ఈ చర్యలు కూడా న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య ద్వారా జరపబడతాయి. మరింత సమాచారం కోసం ఈ ఆన్లైన్ జర్నల్ను మనం చూడగలం.